27 జనవరి 2022 ఢిల్లీలో ఒక హిస్టారిక్ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. గత 69 ఇయర్స్గా గవర్నమెంట్ దగ్గర ఉన్న ఎయిర్ ఇండియా అఫీషియల్లీ టాటా గ్రూప్కి చేరింది. To reacquire the airline more than half a century after it ceded control to the government, Ratan Tata tweeted, "Welcome back Air India." 69 years after it was nationalized, Air India is all set to return to its founder, the Tata Group today. Today, Air India officially becomes a part of Tata Group again after 7 decades. దీంతో గవర్నమెంట్ కంట్రోల్లో దాదాపు 70 ఇయర్స్ ప్రయాణం ముగిసిపోయింది. ఇండియా నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా మళ్ళీ టాటా సన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా సంవత్సరాలుగా గవర్నమెంట్ ఈ ఎయిర్లైన్ని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. చివరికి ఆ ప్రయత్నాలన్నింటికీ ముగింపు పలుకుతూ టాటా సన్స్ ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసింది. దేశమంతా ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేస్తోంది. టీవీలో యాంకర్స్ దీన్ని హోమ్ కమింగ్, హిస్టారిక్ మూమెంట్ అని చెప్తున్నారు. రతన్ టాటా కూడా ఆ సమయంలో ఒక ట్వీట్ చేశారు, "వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా" అని. ఇలా ఎందుకన్నారు? ఎందుకంటే ఈ ఎయిర్లైన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది టాటా గ్రూపే. ఆ రోజుల్లో దీని పేరు టాటా ఎయిర్లైన్స్. 1932లో జేఆర్డి టాటా ఈ ఎయిర్లైన్ని ప్రారంభించారు. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ వేసిన విజనరీస్లో ఈయన కూడా ఒకరు. తర్వాత గవర్నమెంట్ ఈ ఎయిర్లైన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంది, అది కూడా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు దాదాపు 70 ఇయర్స్ తర్వాత ఎయిర్ ఇండియా మళ్ళీ తన ఇంటికి తిరిగి వచ్చింది. అందుకే దేశమంతా ఒక్కటే మాట చెప్పింది, టాటా గ్రూప్ భారీ డీల్ కొట్టేసింది అని. ఎందుకంటే కేవలం 2700 crores క్యాష్కి ఇండియాస్ నేషనల్ ఎయిర్లైన్నే కొనేసింది. చాలామంది దీన్ని మాస్టర్ స్ట్రోక్ అని కూడా అన్నారు. కానీ ఈరోజు అదే డీల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జస్ట్ 4 ఇయర్స్ తర్వాత అదే ఎయిర్ ఇండియా టాటా గ్రూప్కి ఆల్మోస్ట్ 58,000 crores లాస్ తీసుకొచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఎయిర్ ఇండియా దాదాపు 22,000 crores యాన్యువల్ లాస్ని రిపోర్ట్ చేసింది. ఇక మరోవైపు ఇరాన్ వార్ అండ్ పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్లైన్స్ కోసం తన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం, ఇవన్నీ ఎయిర్ ఇండియాకి మరిన్ని ఛాలెంజెస్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ నెంబర్స్ని ఇంకోలా ఆలోచించండి. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కొనడానికి ఎంత క్యాష్ ఇచ్చిందో ఈ రోజు ఈ ఎయిర్లైన్ దాదాపు ఎవ్రీ 2 monthsకి అంతే క్యాష్ లాస్ చేస్తుంది. సిచ్యుయేషన్ ఎంత దారుణంగా మారిందంటే ఎయిర్ ఇండియా సీఈఓ రిజైనే చేసేశారు. టాటా గ్రూప్ చైర్మన్ ఎవ్రీ వీక్ ఎయిర్ ఇండియా నెంబర్స్ని స్వయంగా రివ్యూ చేస్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆయన పొజిషన్ కూడా ఎయిర్ ఇండియా టర్న్ అరౌండ్తో చాలా వరకు ముడిపడిందని చెప్తున్నారు. ఇంతేకాదు ఎయిర్ ఇండియా ఫైనాన్షియల్ బెయిల్అవుట్ కోసం తన పేరెంట్ కంపెనీస్ అయిన టాటా గ్రూప్ అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి ఫండ్స్ రేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చాలా క్వశ్చన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఎయిర్ ఇండియాను అమ్మేటప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాచిందా? లేదా టాటా గ్రూప్ ఈ ఎయిర్లైన్ని అర్థం చేసుకోవడంలో ఏమైనా తప్పు చేసిందా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ అసలు ఎక్కడ మొదలైంది? దానికోసం మనం అక్టోబర్ 2021కి వెళ్ళాలి. అక్టోబర్ 2021 చాలా ఇయర్స్గా గవర్నమెంట్ ఎయిర్ ఇండియాని అమ్మడానికి ట్రై చేస్తుంది. కానీ ఒక పెద్ద సమస్య ఉంది దీనికి. ఆ వాల్యుయేషన్కి ఈ ఎయిర్లైన్ కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దాంతో గవర్నమెంట్ మళ్ళీ వాల్యుయేషన్ని రివైజ్ చేయాల్సి వచ్చింది. దానికి కారణం కూడా అదే. 2007 తర్వాత ఎయిర్ ఇండియా ఒక్కసారి కూడా ప్రాఫిట్లోకి రాలేదు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ లాసెస్ మాత్రమే. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ఈ ఎయిర్లైన్ని బతికించడానికి ట్యాక్స్ పేయర్స్ పాకెట్ నుంచి ఎవ్రీడే ఆల్మోస్ట్ 20 crore rupees ఖర్చు చేసేవాళ్ళు. అవును, నేను ప్రతిరోజు గురించి చెప్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ ఎవరిని ఫోర్స్ చేయలేదు. మొదటిసారి బిడ్స్ని ఇన్వైట్ చేసినప్పుడు ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు. ఆ తర్వాత గవర్నమెంట్ వాల్యుయేషన్ని మళ్ళీ రివైజ్ చేసింది. ఆ తర్వాతే 2 బిడ్స్ వచ్చాయి. టాటా గ్రూప్తో పాటు ఇంకో బిడ్ కూడా వచ్చింది. అదే స్పైస్ జెట్కి చెందిన అజయ్ సింగ్ కన్సార్టియం నుంచి. వాళ్ళు 15,100 crores ఎంటర్ప్రైజ్ వాల్యూతో బిడ్ చేశారు. కానీ టాటా గ్రూప్ 18,000 crores ఎంటర్ప్రైజ్ వాల్యూతో వాళ్ళని అవుట్ బిడ్ చేసింది. టాటా గ్రూప్ అంత అగ్రెసివ్గా బిడ్ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. వాళ్లకు ఈ ఎయిర్లైన్ కావాలి. అది కేవలం ఒక బిజినెస్ డెసిషన్ మాత్రమే కాదు, వాళ్ళకు ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. వీడియో స్టార్టింగ్ లో నేను 2700 crores క్యాష్ కి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాని కొన్నదని చెప్పాను. కానీ ఇక్కడ 18,000 crores బిడ్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఈ నెంబర్స్ ఎలా వర్క్ అవుతాయి? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ పేరు ఎంటర్ప్రైజ్ వాల్యూ, అంటే క్యాష్ ప్లస్ డెట్. ఈ రెండు కలిపి ఒక కంపెనీని కొనడానికి మీరు పే చేసే టోటల్ ప్రైస్. టాటా గ్రూప్ యాక్చువల్ గా క్యాష్ ఇచ్చింది కేవలం 2700 crores rupees మాత్రమే. రిమైనింగ్ 15,300 crores డెట్ని తమపైకి తీసుకుంది. అంటే 2700 crores క్యాష్ ప్లస్ 15,300 crores డెట్, మొత్తం 18,000 crores ఎంటర్ప్రైజ్ వాల్యూ. దానికి బదులుగా టాటా గ్రూప్కి ఏమొచ్చింది? ఒక నేషనల్ ఎయిర్లైన్, 100కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్, థౌజండ్స్ ఆఫ్ ట్రైన్డ్ పైలట్స్,
క్యాబిన్ క్రూ, గ్లోబల్ నెట్వర్క్, ఇంకా చాలా అసెట్స్. కానీ చాలా మందికి అసలు ట్రెజర్ ఇవేవి కాదు. ఈ డీల్లో అత్యంత వాల్యుబుల్ అసెట్ ఎయిర్పోర్ట్ స్లాట్స్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్లాట్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక బిజీ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ చేయడానికి లేదా ల్యాండింగ్ చేయడానికి మీకు ఒక ఫిక్స్డ్ టైం కేటాయిస్తారు. దాన్నే ఎయిర్పోర్ట్ స్లాట్ అంటారు. దీన్ని ఒక అపాయింట్మెంట్స్ లాగా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్కి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ తీసుకోండి. అక్కడ కొత్త రన్వేలు నిర్మించడానికి ప్లేసే లేదు. అందుకే అక్కడ ఎయిర్పోర్ట్ స్లాట్స్ చాలా రేర్. ఒక స్లాట్ కోసమే కంపెనీస్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చెల్లించాల్సి వస్తుంది. కొత్త ఎయిర్లైన్ అక్కడికి ఎంట్రీ తీసుకోవడం అన్నది చాలా కష్టం. కానీ ఎయిర్ ఇండియా దగ్గర ఏముంది? ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ దాట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ 900 ఎయిర్పోర్ట్ స్లాట్స్, ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్ స్లాట్స్. ఈరోజు ఎంత డబ్బు పెట్టినా ఇలాంటి స్లాట్స్ను కొనలేరు. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఆల్మోస్ట్ 70 ఇయర్స్గా వాటిని సంపాదించింది. ఒకసారి ఆలోచించండి, కేవలం 2700 crores క్యాష్ కి ఒక ఎంటైర్ ఫ్లీట్, ట్రైన్డ్ క్రూ, గ్లోబల్ నెట్వర్క్. అంతేకాదు డబ్బుతో కూడా కొనలేని ఎయిర్పోర్ట్ స్లాట్స్. ఇవన్నీ టాటా గ్రూప్ కి దక్కాయి. ఫస్ట్ టైం చూడగానే టాటా గ్రూప్ కి ఇది ఒక భారీ బార్గెన్ లా కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా వస్తుంది. గవర్నమెంట్ ఇంత వాల్యుబుల్ అసెట్స్ ని ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ కి ఇచ్చేసింది? కానీ అక్కడ గవర్నమెంట్ కూడా చాలా తెలివిగా ఈ డీల్ చేసింది. ఎలా అంటే, మీరు ఒక ఇల్లు అమ్మేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ వస్తువుని కొత్త ఓనర్కి ఇచ్చారు కదా. కొన్ని వాల్యుబుల్ అసెట్స్ని, కొన్ని వాల్యుబుల్ థింగ్స్ని మీరు ముందే తీసేస్తారు. గవర్నమెంట్ కూడా అదే పని చేసింది. ఎయిర్లైన్స్ని అమ్మేసింది, కానీ అమ్మే ముందు దానిలో ఉన్న చాలా వాల్యుబుల్ అసెట్స్ని ముందే వేరు చేసేసింది. 2021లో ఎయిర్ ఇండియాపై ఆల్మోస్ట్ 61,000 crores డెట్ ఉంది. కానీ నేను ఇప్పుడే చెప్పాను, టాటా గ్రూప్ తమపైకి తీసుకున్నది కేవలం 15,300 crores డెట్ మాత్రమే. అయితే మిగిలిన 46,000 crores డెట్ ఏమైంది? దానికోసం గవర్నమెంట్ ఒక కొత్త కంపెనీని క్రియేట్ చేసింది. దాని పేరు AIAHL. దీన్ని ఒక బాస్కెట్లో ఉంచుకోండి. డీల్కి ముందు టాటా గ్రూప్కి ఇవ్వకూడదు అనుకున్న అన్ని అసెట్స్ని ఈ బాస్కెట్లో వేసేసింది. ఈ బాస్కెట్లో 2 రకాల విషయాలు ఉన్నాయి. మొదటిది వాల్యూ అసెట్స్. ఎయిర్ ఇండియా కేవలం ఒక ఎయిర్లైన్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా దాని పేరు మీద చాలా ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ముంబైలో ఇంకా చాలా సిటీస్లో అసెట్స్ ఉన్నాయి. వాటి మొత్తం వాల్యూ దాదాపు 1,478 crores. గవర్నమెంట్కి ఒక విషయం బాగా తెలుసు, రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటాయి. అంతేకాదు ఎయిర్ ఇండియా దగ్గర చాలా వాల్యుబుల్ పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ కూడా ఉన్నాయి. ఒక హోటల్ కంపెనీలో పెద్ద స్టేక్ కూడా ఉంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇంజనీరింగ్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. ఇవేవి టాటా గ్రూప్కి వెళ్ళలేదు. అన్నింటినీ గవర్నమెంట్ ఆ బాస్కెట్లోనే ఉంచేసింది. ఇప్పుడు రెండో విషయం, మిగిలిపోయిన డెట్. ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా వినండి. ICRA రిపోర్ట్ ప్రకారం ఆ కంటైనర్లో ఈ రోజు కూడా దాదాపు 15,000 crores గవర్నమెంట్ గ్యారంటీడ్ బాండ్స్ ఉన్నాయి. ఆ బాండ్కి గ్యారంటీ గవర్నమెంటే కాబట్టి వాటి ఇంట్రెస్ట్ నేరుగా నేషనల్ బడ్జెట్ నుంచే వెళ్తుంది. అంటే 2025 బడ్జెట్లో కేవలం ఈ పాత డెట్కి ఇంట్రెస్ట్ చెల్లించడానికే 1,158 crores ప్రత్యేకంగా కేటాయించారు. అంటే ఎయిర్ ఇండియాని గవర్నమెంట్ 2022లో అమ్మేసింది. కానీ ఆ డెట్కి ఇంట్రెస్ట్ మాత్రం ఈ రోజు కూడా నా ట్యాక్స్ మనీ నుంచే పే చేస్తున్నారు. ఈ డీటెయిల్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ స్టోరీ చివరిలో ఇదే ఒక పెద్ద సస్పెన్స్ని బయటపెడుతుంది. ఇప్పుడు మళ్ళీ టాటా గ్రూప్ దగ్గరకు వద్దాం. వాళ్ళకు ఒక నమ్మకం, ఈ ఎయిర్లైన్ని టర్న్ అరౌండ్ చేయగలం, ప్రాఫిట్లోకి తీసుకురాగలమని. కానీ 2022 తర్వాత అసలు ఏం జరిగింది? ఎందుకు ఈరోజు ఎయిర్ ఇండియా మళ్ళీ ఇంత పెద్ద సమస్యల్లో చిక్కుకుంది? ఫైనాన్షియల్ ఇయర్ 2023లో, అంటే టాటా గ్రూప్ చేతుల్లో ఎయిర్ ఇండియాకి ఫస్ట్ కంప్లీటెడ్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఇయర్లో ఎయిర్ ఇండియాకి దాదాపు 15,400 crores లాస్ వచ్చింది. కానీ నెక్స్ట్ ఇయర్, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. లాస్ట్ సగానికి పైగా తగ్గిపోయింది. దాదాపు 6,000 crores దగ్గరకు వచ్చేసింది. అంతేకాదు అదే ఇయర్ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 24% పెరిగింది. ఒకప్పుడు ముగిసిపోతున్న ఎయిర్లైన్ కేవలం 1 yearలోనే తన లాస్ని సగానికి పైగా తగ్గించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది, టాటా గ్రూప్ వేసిన ప్లాన్ పనిచేస్తుంది. అయితే ఒక క్వశ్చన్, అన్ని సరైన దారిలో వెళ్తున్నప్పుడు లాస్ మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది? దానికి ముందు హెడ్లైన్స్ చెప్పని ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, లాస్ నెంబర్ ఒక్కటే పూర్తి స్టోరీని చెప్పదు. ఎందుకంటే ఆ సమయంలో టాటా గ్రూప్ ప్రధానంగా 2 చోట్ల భారీగా ఇన్వెస్ట్ చేసింది. మొదటిది కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్. 2023లో ఎయిర్ ఇండియా ఏవియేషన్ హిస్టరీలోనే అప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని అత్యంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ బస్ అండ్ బోయింగ్ కి టోటల్ 470 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ చేసింది. తర్వాత ఆ ఆర్డర్ ని ఇంకా పెంచింది. దాని మొత్తం వాల్యూ దాదాపు 4.75 lakh crores కు చేరుకుంది.
అంతేకాదు పాత వైట్ బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ ఇంటీరియర్స్ని మార్చడానికి ఆల్మోస్ట్ 3,308 crores కేటాయించింది. టెక్నాలజీ కోసం మరో 1,654 crores కేటాయించింది. ఇది ఎయిర్ ఇండియా హిస్టరీలోనే అత్యంత పెద్ద ఎక్స్పాన్షన్ ప్లాన్. సహజంగానే ఇంత పెద్ద ఎక్స్పాన్షన్కి భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియాకి ఒక నమ్మకం ఉంది, మన లాసెస్ని కంట్రోల్ చేసాం, ఇప్పుడు తర్వాత లెవెల్కి వెళ్ళే సమయం వచ్చింది అని. కానీ అది మాత్రమే కాదు, టాటా గ్రూప్ మరో భారీ నిర్ణయం కూడా తీసుకుంది. వాళ్ళ దగ్గర 4 ఎయిర్లైన్స్ ఉన్నాయి: ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ ఏఐఎక్స్ కనెక్ట్. ఈ 4 ఎయిర్లైన్స్ని 2గా మర్జ్ చేయాలని డిసైడ్ అయింది. తర్వాత ఆ రెండింటిని ఒకే ఎయిర్లైన్గా మార్చే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. కానీ ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్. కొత్త కంప్యూటర్ సిస్టమ్స్, క్రూకి మళ్ళీ ట్రైనింగ్, రీబ్రాండింగ్, లీగల్ ప్రాసెస్, మార్కెటింగ్ ఇవన్నీ ఒకేసారి చేయాల్సి వచ్చింది. అందుకే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఎయిర్ ఇండియా లాస్ మళ్ళీ పెరిగి దాదాపు 10,000 crores చేరుకుంది. అంటే ఒకవైపు ఎయిర్లైన్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతోంది, కానీ మరోవైపు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. అదే సమయంలో మర్జర్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చాయి. ఈ రెండూ కలిసి ఎక్స్పెన్సెస్ని భారీగా పెంచేశాయి. అందుకే లాసెస్ మళ్ళీ పెరిగాయి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మార్నింగ్ స్టార్కి చెందిన ఒక అనలిస్ట్ ఒక విషయం చెప్పారు: ఎయిర్లైన్స్కి వస్తున్న లాసెస్లో ఎక్కువ భాగం కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ కొనడం వల్లే వస్తుందని. అంటే డైలీ ఫ్లయింగ్ బిజినెస్ వల్ల వచ్చే ఇన్కమ్తో డైలీ ఎక్స్పెన్సెస్ ఆల్మోస్ట్ కవర్ అవుతున్నట్టే. దానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. ఏప్రిల్ 2025 స్టార్టింగ్ వీక్స్లో ఎయిర్ ఇండియా తన ఆపరేషన్స్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అంటే ఆపరేషన్స్ పరంగా ఎయిర్ ఇండియా ప్రాఫిట్లోకి వస్తుంది. కానీ ఎక్స్పాన్షన్ కాస్ట్, మర్జర్ ఎక్స్పెన్సెస్ ఈ రెండు ఒకేసారి రావడంతో కంపెనీ మళ్ళీ భారీ లాసెస్ని బుక్ చేయాల్సి వచ్చింది. 3 ఏళ్ల కష్టానికి ఎయిర్ ఇండియా మళ్ళీ తన కాళ్ళపై నిలబడుతోంది. కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయినట్టే కనిపిస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఇయర్ అసలు ఏం జరిగింది? ఎందుకు లాస్ ఒక్కసారిగా ఆల్మోస్ట్ 2,000 crores మరింత పెరిగిపోయింది? ఎందుకని మొత్తం టర్న్ అరౌండ్ ప్లానే దెబ్బతింది? ఇక్కడ నుంచే ఎయిర్ ఇండియా హిస్టరీలో అత్యంత చీకటి అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్స్ పరంగా ప్రాఫిట్లోకి వస్తున్న కేవలం 2 monthsలోనే ఎవరూ ఊహించని 3 భారీ దెబ్బలు ఎయిర్ ఇండియాపై వరుసగా పడ్డాయి. మొదటి దెబ్బ మే 2025. మీకు ఆపరేషన్ సింధూర్ గుర్తుండే ఉంటుంది. దానికి రెస్పాన్స్గా పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్లైన్స్ కోసం తన ఎయిర్ స్పేస్ని పూర్తిగా మూసేసింది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ అర్థం చేసుకుందాం. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అవ్వడం అంటే యూరోప్ అండ్ నార్త్ అమెరికాకి వెళ్ళే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. అంటే ఎక్కువ డిస్టెన్స్, ఎక్కువ ఫ్లయింగ్ టైం, ఎక్కువ ఫ్యూయల్, క్రూకి ఎక్కువ వర్కింగ్ అవర్స్, ఇవన్నీ ప్రతి లాంగ్ హాల్ ఫ్లైట్పై ప్రతిరోజు జరుగుతున్నాయి. ఈ ఒక్క నిర్ణయం వల్లే ఎయిర్ ఇండియాకి ఎంత ఎక్స్ట్రా కాస్ట్ వచ్చిందో తెలుసా? ఆల్మోస్ట్ 5,000 crores. ఇది ఎయిర్ ఇండియా ఎప్పుడు ఊహించని ఒక ఎక్స్పెన్స్. కానీ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. అంతలోనే రెండో దెబ్బ తగిలింది. అదే ఫ్యూయల్ ప్రైసెస్. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. దాంతో జెట్ ఫ్యూయల్ అంటే ATF ప్రైసెస్ భారీగా పెరిగిపోయాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ ఎయిర్లైన్ కైనా అత్యంత పెద్ద ఎక్స్పెన్స్ ఫ్యూయల్. మొత్తం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో ఆల్మోస్ట్ 30 to 40% ఫ్యూయల్ కే వెళ్తుంది. అందుకే ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే మొత్తం ఎయిర్లైన్ ఎకనామిక్స్ దెబ్బతింటుంది. ఆ సమయంలో ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇండిగో కూడా భారీ ప్రభావాన్ని ఎదుర్కొంది. కానీ మిగతా ఎయిర్లైన్స్తో పోలిస్తే ఎయిర్ ఇండియాపై దీని ప్రభావం ఇంకా ఎక్కువ. ఎందుకంటే వెస్ట్ ఏషియా రీజన్లోనే ఎయిర్ ఇండియా తన మొత్తం కెపాసిటీలో ఆల్మోస్ట్ 16% ఆపరేట్ చేస్తుంది. ఈ మొదటి 2 దెబ్బలకు ఎయిర్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది. ఇవి మన చేతుల్లో లేని విషయాలు, టైం గడిస్తే పరిస్థితి కూడా మామూలు అవుతుంది అని. కానీ ఆ తర్వాత జరిగిన దాని నుంచి మాత్రం ఎయిర్ ఇండియా ఇప్పటికీ కోలుకోలేకపోయింది. బహుశా ఈ డీల్ కి ముందు ఒక విషయం ఇంకాస్త లోతుగా చెక్ చేసి ఉండాల్సిందని ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా అనిపిస్తుండొచ్చు. 12th June 2025 ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఒక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కేవలం 32 secondsకే క్రాష్ అయింది. ఆ ఫ్లైట్లో 242 members ట్రావెల్ చేస్తున్నారు. వారిలో బతికి బయటపడింది కేవలం ఒక్కరే. ఈ క్రాష్ తర్వాత చాలా కొద్ది మందికే తెలిసిన ఒక చాప్టర్ బయటకు వచ్చింది. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. 2004 to 2005 టైంలో మిస్టర్ ప్రఫుల్ పటేల్ ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో ఎయిర్ ఇండియా కోసం ఒక భారీ ఎక్స్పాన్షన్ ప్లాన్ తయారైంది. కానీ చాలా రిపోర్ట్స్ ప్రకారం ఎయిర్ ఇండియాకి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి అవసరమైనవి కేవలం 28 ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే. కానీ మినిస్టర్ అండ్ బోర్డ్ కలిసి 28కి బదులుగా 68 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ని ఆర్డర్ ఇచ్చారు. వాటిలో చాలా వరకు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్, మరికొన్ని బోయింగ్ 777s. ఇది అక్కడితో ఆగిపోలేదు. ఈ పర్చేస్ కోసం భారీ లోన్స్ తీసుకున్నారు. అంతేకాదు చాలా ఎయిర్క్రాఫ్ట్స్ని లీజ్ పై కూడా తీసుకున్నారు. కానీ తర్వాత చూస్తే వాటిలో చాలా ఎయిర్క్రాఫ్ట్స్ అసలు అవసరమే లేదని తెలిసింది. చాలా ఎయిర్క్రాఫ్ట్స్ ఒక మూలన ఉన్న వాటి ఈఎంఐలు మాత్రం ప్రతి మంత్ పే చేయాల్సి వచ్చేది. లోన్స్ పై ఇంట్రెస్ట్ కూడా కొనసాగుతూనే ఉండేది. తర్వాత యూపీఏ గవర్నమెంట్ పవర్లో నుంచి వెళ్ళిపోయాక సిబిఐ ఈ డీల్ పై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ CAG రిపోర్ట్ ఆధారంగా జరిగింది.
ఆ రిపోర్ట్లో ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని అధిక ధరలకు కొన్నారని, డెసిషన్స్ చాలా తొందరగా తీసుకున్నారని, ముఖ్యంగా ఈ మొత్తం ప్రాసెస్లో సరైన డ్యూ డిలిజెన్స్ జరగలేదని పేర్కొన్నారు. అంటే ఆ సమయంలోనే చాలామంది ఒక అనుమానం వ్యక్తం చేశారు, ఇంత పెద్ద సంఖ్యలో కొన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ నిజంగా మంచి క్వాలిటీవేనా? దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ కేసుని సిబిఐ 2024లోనే క్లోజ్ చేసింది. ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదని కూడా చెప్పింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఈ కేసు దాదాపు 8 years నడిచింది. అది క్లోజ్ అవ్వడానికి సుమారు 8 నెలలకు ముందు ప్రఫుల్ పటేల్ ఉన్న ఎన్సీపీ పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. ఇది కేవలం ఒక కోఇన్సిడెన్సేనా లేదా ఇంకేదైనా జరిగిందా? నాకైతే తెలీదు. కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆ సమయంలో ఎయిర్ ఇండియా కొన్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ గురించి 2018లో US FAA అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక వార్నింగ్ పాస్ చేసింది. ఆ వార్నింగ్ ఏంటంటే కొన్ని బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్కి సంబంధించిన ఒక లాకింగ్ డిఫెక్ట్ ఉందని. అంటే కొన్ని సందర్భాల్లో ఆ స్విచ్ రన్ నుంచి ఆటోమేటిక్గా కట్ ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉందని, దీన్ని ఒక పొటెన్షియల్ రిస్క్గా పరిగణించారు. అందుకే ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడుతున్న అన్ని ఎయిర్లైన్స్కి ఒక రికమెండేషన్ కూడా ఇచ్చారు, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలని సూచించారు. అయితే అది కంపల్సరీ ఆర్డర్ కాదు, కేవలం ఒక అడ్వైజరీ మాత్రమే. అందుకే ఆ సమయంలో ఎయిర్ ఇండియా ప్రత్యేకంగా ఎలాంటి చెక్స్ చేయలేదు, ఎందుకంటే అది ఒక రొటీన్ అడ్వైజరీ అని అనుకుంది. కానీ ఈ క్రాష్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రైమరీ కాజ్గా ఏం బయటకు వచ్చింది? ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్ వైపు మారినట్టు గుర్తించారు. ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్కి కొంతవరకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా చాలామంది కనిపించింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ప్రపంచంలో కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే 2 ప్రధాన కంపెనీస్ మాత్రమే ఉన్నాయి, బోయింగ్ అండ్ ఎయిర్బస్. వీటిని కంపేర్ చేసి చూస్తే చాలామంది బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ రిస్క్తో ఉంటాయని భావిస్తారు, ఎందుకంటే వాటి హిస్టరీలో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఎయిర్ ఇండియా కూడా తనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేసింది. అందులో కూడా ఎక్కువ ఫోకస్ బోయింగ్ పైన ఉంది. అదే సమయంలో 2004లో ఈజిప్ట్లో ఒక బోయింగ్ 737 క్రాష్ అయింది. అహ్మదాబాద్ క్రాష్లో జరిగినట్టే అక్కడ కూడా చాలా విషాదకరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 148 ప్యాసింజర్స్ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత 2005లో మండాలా ఎయిర్లైన్స్కి చెందిన ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. 2007లో కెన్యా ఎయిర్వేస్ ఫ్లైట్లో 114 మంది మరణించారు. ఇలా 1996, 2002, 1985 దాదాపు ప్రతి 2-3 సంవత్సరాలకి బోయింగ్కి సంబంధించిన ఏదో ఒక మేజర్ యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ గురించి ఒక ఫేమస్ సేయింగ్ కూడా ఉంది, ఇఫ్ ఇట్స్ బోయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్. అంటే బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే నేను ప్రయాణించను అని. ఈ వరుస యాక్సిడెంట్స్ తర్వాత దాదాపు 12 to 13 years క్రితం బోయింగ్పై ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. దాని పేరు డౌన్ఫాల్ ది కేస్ అగేన్స్ట్ బోయింగ్. నేను కూడా ఈ డాక్యుమెంటరీని ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడే చూశాను, కానీ మధ్యలోనే స్టాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అందులో చూపించిన విషయాలు చాలా షాకింగ్గా అనిపించాయి. కంపెనీపై నెగ్లిజెన్స్కి సంబంధించిన చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు వారి విసిల్ బ్లోవర్స్, మరికొందరు కంపెనీ ఇన్సైడర్స్ చనిపోయిన ఘటనలు కూడా చర్చకు వచ్చాయి. అంటే ఈ కంపెనీ హిస్టరీ చాలా కాంట్రవర్షియల్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, టాటా గ్రూప్ కొనుగోలు చేయని ఎయిర్ క్రాఫ్ట్లో ఒకటి క్రాష్ అయింది, కానీ ఆ ప్రభావితం మాత్రం టాటా గ్రూప్ ఇమేజ్పై పడింది. ముఖ్యంగా ఎయిర్లైన్ ఇండస్ట్రీలో వారి రెప్యుటేషన్కి పెద్ద దెబ్బ తగిలింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎయిర్ ఇండియా బుకింగ్స్పై కూడా భారీ ప్రభావం పడింది. చాలామంది ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేయడానికి భయపడడం స్టార్ట్ చేశారు. ఈ 2-3 దెబ్బలు ఒకేసారి వచ్చేసరికి ఏం జరిగింది? ఏప్రిల్ 2025లో ఆపరేటింగ్ ప్రాఫిట్ అర్న్ చేస్తున్న ఎయిర్ ఇండియా మార్చ్ 2026కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2000 crores లాస్లోకి వెళ్ళిపోయింది. కానీ ఎయిర్ ఇండియా ఎదుర్కొంటున్న ఈ సమస్య కేవలం టాటా గ్రూప్ ఒక్కదానికే కాదు, ఇందులో సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా చిక్కుకుంది. కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. 2013లో సింగపూర్ ఎయిర్లైన్స్ టాటా గ్రూప్స్తో కలిసి ఒక ప్రీమియం ఎయిర్లైన్ని స్టార్ట్ చేసింది. దాని పేరు విస్తారా. డొమెస్టిక్ ఏవియేషన్లో విస్తారా ఒక స్పెషల్ ప్లేస్ని సంపాదించుకుంది. ఆ టైంలో సింగపూర్ ఎయిర్లైన్స్కి విస్తారాలో 49% స్టేక్ ఉంది. తర్వాత టాటా గ్రూప్ ఒక డెసిషన్ తీసుకుంది, విస్తారాని ఎయిర్ ఇండియాలో మర్జ్ చేయాలని డిసైడ్ అయింది. లాస్ట్కి నవంబర్ 2024లో ఈ మర్జర్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ దాట్ విస్తారాలో తమ 49% స్టేక్కి బదులుగా సింగపూర్ ఎయిర్లైన్స్కి ఎయిర్ ఇండియాలో 25.1% స్టేక్ లభించింది. మొదట్లో అందరూ ఒకటే అనుకున్నారు, సింగపూర్ ఎయిర్లైన్స్కి జాక్పాట్ తగిలింది అని. ఎందుకంటే ఈ మర్జర్ వల్ల వారి బుక్స్లో దాదాపు $1 billion సింగపూర్ డాలర్స్ వన్ టైం గెయిన్ కనిపించింది. కానీ ఆ గెయిన్ కేవలం పేపర్ పైనే ఉంది, ఎందుకంటే
అకౌంటింగ్లో ఒక రూల్ ఉంటుంది, దాని పేరు ఈక్విటీ అకౌంటింగ్. దాని ప్రకారం మీరు ఒక కంపెనీలో పెద్ద షేర్ హోల్డర్ అయితే ఆ కంపెనీకి వచ్చే లాసెస్లో మీ వాటా కూడా మీ ఫైనాన్షియల్ రిజల్ట్స్లో చూపించాల్సి ఉంటుంది. ఆ కంపెనీని మీరు డైరెక్ట్గా రన్ చేయకపోయినా ఈ రూల్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఒకసారి సింగపూర్ ఎయిర్లైన్స్ని ఆలోచించండి. వారి సొంత ఎయిర్లైన్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తోంది. రెవెన్యూ ఆల్మోస్ట్ 20 బిలియన్ సింగపూర్ డాలర్స్. వారి హిస్టరీలోనే బెస్ట్ ఇయర్స్లో అది కూడా ఒకటి. కానీ రిజల్ట్స్ వచ్చాక అందరూ షాక్ అయ్యారు. ప్రాఫిట్ ఒక క్వార్టర్లోనే 57% డౌన్ అయింది, మరో క్వార్టర్లో ఏకంగా 82% డౌన్ అయింది. దానికి కారణం వారి బిజినెస్ కాదు, ఎయిర్ ఇండియా లాసెస్లో తమ 25.1% షేర్ వారి బుక్స్లో రిఫ్లెక్ట్ అవ్వడమే. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ మొత్తం క్రైసిస్ నుంచి బయటపడాలంటే మళ్ళీ భారీగా ఫండ్స్ అవసరం. కానీ ఇక్కడ ఒక ఐరనీ ఉంది. ఎయిర్ ఇండియా కోసం ఒకప్పుడు బిడ్ కూడా వేయని అదే సింగపూర్ ఎయిర్లైన్స్ ఈరోజు ఎయిర్ ఇండియాకి బెయిల్అవుట్ కోసం ఫండ్స్ రేజ్ చేయడానికి ముందుకొస్తోంది. వారి CEO స్వయంగా ముంబైకి వచ్చారు. టాటా గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ముంబై హౌస్లో ఈ క్రైసిస్ గురించి చర్చించారు. అయితే ఈ మొత్తం స్టోరీకి సింపుల్ ఆన్సర్ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చా? పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయింది, ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయి, ప్లేన్ క్రాష్ జరిగింది. ఈ మూడు ఒకేసారి జరగడం వల్లే ఎయిర్ ఇండియా ఈ సిచ్యువేషన్కి వచ్చిందా? కాదు. నిజానికి ఈ స్టోరీని వెనక్కి తిరిగి చూస్తే ఇది కేవలం బ్యాడ్ లక్ కాదు. ఈ ప్రాబ్లమ్స్కి ఫౌండేషన్ చాలా ఇయర్స్ క్రితమే పడింది. కొన్ని గవర్నమెంట్ డెసిషన్స్, ముఖ్యంగా కొంతమంది మినిస్టర్స్ తీసుకున్న డెసిషన్స్, వాటి ఫలితాన్ని ఈరోజు టాటా గ్రూప్ అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్ చివరికి ఒక సాధారణ ట్యాక్స్ పేయర్ కూడా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ప్లేన్ క్రాష్ జరిగింది 2025లో, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసింది కూడా 2025లోనే. కానీ ఎయిర్ ఇండియా 2007 తర్వాత ఒక్కసారి కూడా ప్రాఫిట్లోకి రాలేదు. లాస్ట్ 18 ఇయర్స్గా ఈ ఎయిర్లైన్ ప్రాబ్లమ్స్తోనే పోరాడుతోంది. అప్పుడు ఈ కథలో టాటా గ్రూప్ అనే పేరే లేదు. ఈ కేస్ స్టడీ నుంచి నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, మీరు ఒక గవర్నమెంట్ కంపెనీని కొంటున్నప్పుడు దాని ప్రెజెంట్ని మాత్రమే కాదు, దాని పాస్ట్ని కూడా కొంటున్నారు. ఆ పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ ఫ్యూచర్లో మీపై భారీ భారంగా మారొచ్చు. ఈ ఎయిర్ ఇండియా కేస్ స్టడీలో అత్యంత పెద్ద లెసన్ ఇదే. 2003 నుంచి 2007 మధ్య తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఎయిర్ ఇండియాస్ నెక్స్ట్ 20 ఇయర్స్ ఫ్యూచర్పై ప్రభావితం చేశాయి. మొదటి తప్పు అవసరానికి మించిన ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేయడం. చూడండి, మీ దగ్గర ప్రాఫిట్ ఉంది, అందులో కొంత ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు చేస్తే అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎయిర్ క్రాఫ్ట్స్ని లోన్స్ తీసుకొని మరీ కొనుగోలు చేశారు. అది కూడా తర్వాత అవసరమా లేదా అని తెలియని ఎయిర్ క్రాఫ్ట్స్ని. ఆ సమయంలో దాదాపు 500 crores లోన్ తీసుకున్నారు. తర్వాత ఏమైంది? ఆ ఎక్స్ట్రా ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక మూలన అలానే ఉండిపోయాయి. కానీ వాటి ఈఎంఐలు మాత్రం ప్రతి నెల కట్టాల్సి వచ్చింది. లోన్స్పై ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూనే ఉంది. ఆ ప్లేన్స్ ప్యాసింజర్స్తో నిండిపోయి ఎగిరినా, ఖాళీగా నేలపై ఉన్నా ఈ ఈఎంఐలు ఆగలేదు. తర్వాత మరో పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాకి ఒక సిస్టర్ కన్సర్న్ ఉండేది, దాని పేరు ఇండియన్ ఎయిర్లైన్స్. దాన్ని కూడా ఎయిర్ ఇండియాతో మర్జ్ చేశారు. ఇప్పటికే అవసరానికి మించిన ఎయిర్ క్రాఫ్ట్స్ వల్ల ప్రెషర్తో ఉన్న ఎయిర్ ఇండియాపై మరో భారీ బాధ్యతను వేసినట్టయింది. ఈ డెసిషన్స్ అన్ని ఒక్కోటిగా కలుస్తూ వెళ్లడంతో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ సమస్యల నుంచి బయటపడడం ఎయిర్ ఇండియాకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. అయితే ఇంకో క్వశ్చన్, ఎయిర్ ఇండియా ఇన్ని సంవత్సరాలు లాసెస్లో నడిచింది. అయితే ఇప్పుడు రన్ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మన జాబ్ నుంచే. 2009 to 2010 నుంచి గవర్నమెంట్ ఈ ఎయిర్లైన్లో 1.1 lakh crores పైగా డబ్బు పెట్టింది. మోస్ట్లీ ఈ ఎయిర్లైన్ని లాసెస్ నుంచి కవర్ చేయడానికే. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో నేను AIAHL గురించి చెప్పాను, చివరిలో దాని గురించి మళ్ళీ మాట్లాడతానని కూడా చెప్పాను. ఎయిర్ ఇండియా అమ్ముడైపోయింది, కానీ దాని 46,000 crores డెట్ మాత్రం ఆ బాస్కెట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ డెట్ పై ప్రతి సంవత్సరం చెల్లిస్తున్న ఇంట్రెస్ట్ దాదాపు 1,158 crores. ఆ డబ్బు ఎవరి జేబుల నుంచి వెళ్తుంది? మన ట్యాక్స్ మనీ నుంచే. అంతేకాదు, దాదాపు 14,700 crores విలువైన ప్రాపర్టీస్ కూడా ఈ రోజు వరకు గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. అంటే ఈ మొత్తం స్టోరీని ఒక లైన్లో చెప్పాలంటే, ఎయిర్ ఇండియా నడుస్తున్నప్పుడు డబ్బు మీదే, ఎయిర్ ఇండియా నష్టాల్లోకి వెళ్ళినప్పుడు ఆ నష్టం కూడా మీదే, ఎయిర్ ఇండియా అమ్మేసిన తర్వాత కూడా డెట్ మీదే. ఆ సమయంలో గవర్నమెంట్ తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్కి ఈరోజు లెక్క కడుతున్నది టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. అందుకే గవర్నమెంట్ కంపెనీస్ను కొనడానికి చాలామంది ముందుకు రారు. ఎగ్జాంపుల్కి IDBI బ్యాంక్. ఒకప్పుడు ఈ గవర్నమెంట్ బ్యాంక్ భారీ లాసెస్లో ఉండేది. ఒక స్టేజ్లో దీని గ్రాస్ NPA 28%కి చేరుకుంది. అంటే 100 రూపీస్ లోన్ ఇస్తే 28 రూపీస్ తిరిగి రావడం లేదు. అలాంటి పరిస్థితికి ఈ బ్యాంక్ని తీసుకొచ్చారు. తర్వాత 2-3 సార్లు దీన్ని అమ్మడానికి కూడా ట్రై చేశారు, కానీ కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ రోజు చూస్తే 2015 తర్వాత 11 ఇయర్స్గా RBI ఒక్క యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కూడా ఇవ్వలేదు. బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది, కాబట్టి ఇది ఒక అవకాశం. అయినా ఈ దారిని ఎవరు ఎంచుకోవడం లేదు. అంతే, ఈరోజు వీడియోలో ఇంతే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ అనాలిసిస్ నచ్చుంటే సబ్స్క్రైబ్ టు Finnovations Telugu for more such well-researched analysis and reports, and do not forget to hit the bell icon. See you in the next video. Take care and bye-bye.